ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో మరో కీలక ఘట్టానికి నేడు భోగాపురం వేదిక కానుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ ఉదయం ఢిల్లీ నుంచి భోగాపురం చేరుకోనున్నారు. గవర్నర్, సీఎం ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం విమానాశ్రయ టెర్మినల్ను పరిశీలించిన ప్రధాని ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన టెర్మినల్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటుగా భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయం కోసం తమ భూముల్ని ఇచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం కల్పించడం విశేషంగా నిలిచింది. మొత్తంగా 403 మంది రైతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి వివిఐపి గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పించారు. అలాగే ఇళ్లను కోల్పోయిన 1600 మందికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భోగాపురం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో పాటుగా విజయనగరం జిల్లాలో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో మరో కీలక ఘట్టానికి నేడు భోగాపురం వేదిక కానుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రధాని మోడీ ఉదయం ఢిల్లీ నుంచి భోగాపురం చేరుకోనున్నారు. గవర్నర్, సీఎం ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం విమానాశ్రయ టెర్మినల్ను పరిశీలించిన ప్రధాని ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన టెర్మినల్ భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటుగా భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయం కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు ప్రత్యేక గౌరవం కల్పించడం ఎంతో విశేషంగా నిలిచింది. మొత్తంగా 403 మంది రైతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించి వివిఐపి గ్యాలరీలో కూర్చునే అవకాశం కల్పించారు. అలాగే ఇళ్లను కోల్పోయిన 1600 మందికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భోగాపురం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో పాటుగా విజయనగరం జిల్లాలో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక తలామానికంగా ఉండిపోయే అవకాశం ఉందంటారా? భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుని అనుకోవచ్చా? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. కంపల్సరీగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇది తలమానికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రాల చిరకాల స్వప్నమైన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అంటే నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా చేతుల మీదుగా ఈ మహాఘట్టం ఆవిష్కరణ కూడా కాబోతుందని కూడా చెప్పుకుంటే ఇప్పటికే ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఇప్పటికే ముందస్తుగా ఇనాగ్రేషన్ వేడుకలతో పాటు ఉత్తరాంధ్ర ఊగిపోతుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతటా సంబరాలు అంబరా అంటున్నాయని చెప్పుకోవచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా కనివిని రీతిలో కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఇప్పటికే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి కూడా ప్రత్యేక విమానంలో భోగాపురం కూడా చేరుకున్నారు. విమానాశ్రయం చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పవన విమాన శాఖ మంత్రి కింజరపు రామానాయుడు, నారా లోకేష్ తో పాటు ఇతర ప్రముఖులు, రాష్ట్ర మంత్రులు కూడా ఘన స్వాగతం పలికినట్టు కూడా తెలుస్తుంది. అనంతరం ప్రధానమంత్రి మోదీ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించనున్నారు. తర్వాత భారీ బహిరంగ సభలో కూడా పాల్గొని ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారు. అంటే తెలుగువారి కళా వైభవం కూడా చుట్టుకుందని చెప్పుకోవచ్చు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ
విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకంగా తీర్చిదిద్దారు కూడా రాష్ట్ర ప్రభుత్వం. విమానాశ్రయం లోపల తోలుబొమ్మల కళ, బొబ్బిలి వీణ, నాదస్వరం, లేపాక్షి నంది, భౌగోళిక వారసత్వాన్ని ప్రతిబింబించే బంగినపల్లి మామిడి వంటి కళా చిత్రాలతో ప్రత్యేక అలంకరణ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే విమానాశ్రయంలో దేశంలో అతిపెద్ద ఎల్ఈడి డిస్ప్లే వాల్ కూడా ఏర్పాటు చేశారు. అదేగా టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించిన అనంతరం కూడా ప్రధానమంత్రి మోదీ సుమారుగా 12 నిమిషాల పాటు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని కూడా తిలకించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర ప్రముఖులతో కలిసిన ఏర్పాటు చేసిన బహిరంగ సభ కూడా పాల్గొన్నారు. ఏదేమైనా సాంప్రదాయ దింస నృత్య ఘనస్వాగతం కూడా పలికారు. అంటే నరేంద్ర మోడీకి ఘనస్వాగతం 2000 మంది కళాకారుల నృత్యంతో కూడా ఘనస్వాగతం పలికినట్టు కూడా తెలుస్తుంది. అంటే భోగాపురం అల్లూరి సీతారామన్ విమానాశ్రయానికి ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇప్పటికే గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా ఎదురుగడి కూడా స్వాగత పూల గుచ్చాలతో కూడా ఇప్పటికే ఎదురుగడి కూడా వచ్చారు. అయితే వీళ్ళకి భారీగా ఎలకం చేసేందుకు 2000 మంది కళాకారులు కూడా నృత్యంతో కూడా వాళ్ళ యొక్క తిలకించినట్టు కూడా ప్రధానమంత్రి కూడా తెలుస్తుంది. ఏదేమైనటువంటి అల్లూరు సీతారామరాజు యొక్క జిల్లాల అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొనేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర కళలు కూడా సాకారం చేసినందుకు కూడా రాష్ట్రంలో అన్ని పౌర సేవలు కానీ కంపెనీల నుంచి పెట్టుబడి రాబట్టుకోవడం వరకు కూడా ఇది ఒక విమానాశ్రయం కూడా సానుకూలంగా ఉంటుందని కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీని టిట్ లో కూడా ప్రధానమంత్రి ప్రత్యేకంగా టిట్ కూడా చేశారు. ఆ టిట్ కూడా మరి ఒక టిట్ కూడా చంద్రబాబు నాయుడు కూడా షేర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ కళల భోగాశ్రయ విమానాశ్రయం కళల రాజధాని కూడా అమరావతి కూడా ఉంది. అదే విధంగా కూడా భోగాశ్రయ విమానాశ్రయం కూడా రాష్ట్రానికి ఒక కళ నెరవేరుతుందని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మీనాగు. థ్యాంక్ యూ రాఘవ.